సూపర్ సిక్స్ లో భాగంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని బుచ్చిరెడ్డిపాలెంలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు. జొన్నవాడ వరకు మహిళలతో ఎమ్మెల్యే బస్సులో ప్రయాణించారు. స్వయంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉచిత టికెట్లను మహిళలకు అందజేశారు. అనంతరం జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా మహిళా భక్తులకు తాంబూలాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉచిత బస్సు ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతారన్నారు. స్వతంత్ర దినోత్సవం నాడు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఎదురు చూస్తున్న ఈ స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సర్వీసును ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. అన్నిటికన్నా ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్ర దినం సందర్భంగా 79వ స్వాతంత్ర దినం సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్ని విధాలుగా అండదండగా ఉంటారని మనకి ఎప్పటి నుంచో తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం అనేదే ఒక మహిళా ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు మనం చెప్పిన సూపర్ 6 పథకాల్లో ఆల్మోస్ట్ 90% వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ ఉచిత బస్సు సర్వీస్ తో. ఎందుకంటే ఇచ్చిన ఈ బస్సు ప్రారంభించుకోవడం జరిగింది. దీనివల్ల ఎంతో మంది మహిళలకి ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే వనరులు కల్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఫ్రీ బస్ ఇవ్వగానే అది అయిపోయింది అని మనం అనుకోలేం. ఆ ఫ్రీ బస్సులో మనం ప్రయాణం చేయడం వల్ల మనకి ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 10 మంది ఒక్కొక్క ఆటోలో పోయి పొల్యూషన్ వచ్చేదాని బదులు ఈరోజు అందరు మహిళలు ఒక ఊరు దగ్గర ఒకే బస్సులో ఎక్కి అది కూడా ఫ్రీగా వెళ్ళడం, ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళు దాన్ని దాచుకొని పొదుపు చేసుకొని దాని ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా అన్ని రకాలుగా మహిళలకి అండగా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఈ ఇచ్చిన అన్ని పథకాల్లో కూడా 90% మనం ఎట్లయితే పథకాలు పూర్తి చేసుకున్నామో ఆ 90% పథకాల్లో మహిళలు అత్యధికంగా లబ్ధి పొందారు. అది ఇప్పుడే మనం బస్సులో కూడా అందరినీ లబ్ధిదారులైన మహిళలను అందరినీ అడగడం జరిగింది. ఈ బస్సు ఎక్కడం మాకెంతో సంతోషంగా ఉందమ్మా, మేము ఎక్కడికైనా వెళ్ళగలము, మాకు చాలా ధైర్యం వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అవన్నీ చేశారు. మా పేద ప్రజల కోసం పుట్టిన ప్రభుత్వం ఇది, మేము ఆయనకి ఎప్పటికీ అండగా ఉంటాము అని చెప్పి ప్రజలందరూ ఇప్పుడు చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా అర్థం చేసుకుంటే ఈ P4 పథకం అనేది ఎంత గొప్ప పథకం అంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు తరాలకి పేదరికం అంటూ ఏంటో తెలియనీయకుండా చేయడానికి ఆయన గొప్ప అనుభవంతో 75 ఏళ్ల మన సీఎం చంద్రబాబు నాయుడు గారు P4 పథకాన్ని తీసుకొచ్చి దాన్ని అమలులోకి పెడితే ఎంతమంది దాని వల్ల లబ్ధి పొందుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ మనం కోవూరు కాన్స్టిట్యున్సీలో చూస్తే ప్రతి ఒక్కళ్ళు మేము సేవ చేస్తున్నాం మేడం అని చెప్పి అందరూ ముందుకు వచ్చిన వాళ్ళే. కౌన్సిలర్ల దగ్గర నుంచి, చైర్మన్ దగ్గర నుంచి, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షుల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి మేము ఈ కుటుంబం దత్తత తీసుకున్నాం, మేము ఆ కుటుంబం దత్తత తీసుకున్నాం అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే మనం అనుకున్న టార్గెట్ మాకు కోవూరు కాన్స్టిట్యున్సీలో 11,500 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఎంచుకోవడం జరిగింది. అందులో ఆల్రెడీ మేము మొన్నటి వరకు అయితే 6,000 కుటుంబాలు తీసుకోవడం జరిగింది. ఈ కొరవ 5,000 కుటుంబాలు కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి కోవూరు నియోజకవర్గ నాయకుల మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్
కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.